జై శ్రీమాత. జై శ్రీ గురుభ్యో నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణపతిభ్యో నమ. శ్రీమాత శ్రీ విజయ దుర్గా మహాత్రిపుర సుందర పాదావతయై నమ. ఓం నమ శివాయ గురవే శ్రీ దక్షిణామూర్తి నమ. గురోపదేశం ఆవశ్యకత. గురోపదేశం ఎందుకు తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి అనే విషయంపై మనం వివరణ తెలుసుకుందామండి. ప్రేక్షకులకి నా నమస్మాంజలు. గత కొన్ని సంవత్సరాల నుండి మన యొక్క దుర్గా భక్తి ఛానల్ ఆదరిస్తున్నారు, అందుకు సంతోషం. ఈ గురోపదేశం అనేది ఇప్పుడు అది ఆవశ్యకత ఉంది కనుక ఇప్పుడు ఇది అనేది నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. సుముఖచ్చదంతచ్చో కపులో గజగన్నక లంబోదరచ్చ దోమకేదిగనధ్యక్ష పాలచంద్రో గజానన వక్రతున్న సురపకర్ణ హారంభో స్కంద పూర్వజ ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తనదంతి ప్రచోదయాతం. ప్రణో దేవి సరస్వతి వాజిభిర్వాజినీవతి దీనామవతృతాయం శాక్వారి వాక్మదాని పదాని దిబ్రాహ్మణే మనీషిణః గోతనేం గయంతి తుర్యం వాష్యమనిష్య వదంతి రీం పావకాన సరస్వతి అయం అంబితిమే నదితిమే దేవితిమే సరస్వతి. శ్రీ మహాగణపతిభ్యో గురుభ్యో నమ. శ్రీవాణి పరదాతభ్యో నమ. సదాశివదాతభ్యో నమ. ఇదం గురావశ్యకత అండి. గకార అకార రకార ఉకారముల అక్షరముల సంయుక్తమే గురు ఉపదేశం, ఆదేశం. అయితే ఇక్కడ గకారం జ్ఞానప్రదము, అకారము ఆదిలో ఉండేటువంటి శక్తి స్వరూపము, రకారము అగ్ని స్వరూపము, అగ్ని అంటే జ్ఞానాగ్ని అనమాట. రుకారము ఉమా స్వరూపం అంటే స్థిత ప్రజ్ఞత, స్థిరాన్ని ఇచ్చేదనమాట ఉమా పార్వతి. అలాగా ఈ గురువు అనే అక్షరంలోన జ్ఞానమైనటువంటి జ్ఞానము సదాశివుడు, కారం అంటే ఆదిలో ఉండేటటువంటి ఆదిశక్తి, రకారంలో అగ్ని జ్ఞానాగ్ని, ఉకారంలో ఉమాదేవిగా స్థిరమయ్యి ఆ గురువు అయి ఉన్నాడండి. ఆదేశం. అయితే గురువు ఆదేశం. గురువు అంటే భగవంతుని యొక్క ఆర్డర్ అన్నమాట. ఆదేశం అంటే ఆర్డర్, అంటే ఆ గురువుని అనుసరిస్తూ ఉండమని చెప్పేదే వేదం అన్నమాట. ఆ వేదాన్ని యొక్క సాంకేతికమే అంటే వాక్య గురు ఉపదేశం అయిందన్నమాట. గురువుపదేశం. అది గురువుపదేశం ఏమిటండి, ఎందుకండి ఉండాలి, అందరికీ ఉండాలి. గురువుపదేశం అనేది దైనందిన జీవితంలో మానవుడు అనేక యాతనలు పడుతూ తన యొక్క నిత్యకృత్యములు తీర్చుకునేటప్పుడు, నిత్య బాధ్యతలు వహించేటప్పుడు అనేక విధాలుగా అనేక తాపత్రయాలు పడతాడు, అనేక కష్టేష్టములు పడుతూ ఉంటాడు, అనేకమైనటువంటివి ఇదవుతూ ఉంటాడు. కనుక ఆ సమయంలో ఒక్కటి ఏంటంటే, ఒక బిడ్డవాడు ఒక తండ్రి వేలు పట్టుకొని ఎలా నడుస్తున్నాడో అలాగే గురువు ఇచ్చిన అక్షరాలు, బీజాక్షరాలే, వాటినే మంత్రం అంటారు. అది గురువు ద్వారా వస్తూ ఉపదేశం, గురువు మంత్రోపదేశం అంటారు. దాన్నే గురువుపదేశం అంటారు. ఆ గురువుపదేశం అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆవశ్యకత ఉందండి. పూర్వం అందరికీ ఉండేది. ఇప్పుడు కొన్ని కాలక్రమంలో కొన్ని దశాబ్దాలు, శతాబ్దాలు నుండి కొన్ని రాజుల పాలనలో, అలాగే మత పరంగా అన్నీ కొంత మార్పు చేర్పులైనప్పటికి కూడా మన యొక్క ఆర్షధర్మంలో మాత్రం ప్రతి ఇంట ఒక కులగురువు ఉండేవాడు. ప్రతి ఒక కులానికి, కులము అంటే అందరూ కలిసి ఉండేటటువంటి ఒక చెట్టు లాంటిది అనమాట. అందరూ ఒక దగ్గర సమిష్టిగా చేరితే వాళ్ళందరూ కలిపితే ఒక కులం. అంతేగాని కులం అంటే ప్రత్యేకమని కాదు. అటువంటి ఒక పెద్దగా ఉంటూ జ్ఞానాన్ని కానీ ప్రసాదిస్తూ అలాగే కార్య నిర్దేశాన్ని ప్రసాదించేవాడిని గురువు అనేది. వాళ్ళని కులగురువులు అనేవారు. వాళ్ళు ఏం చేసేవారంటే అటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క వృత్తి ధర్మాన్ని బోధించినప్పటికీ, వృత్తి ధర్మాన్ని చూపించేటప్పుడు కూడా వాళ్ళు ఏమవుతున్నారంటే వృత్తిపరమైన గురువులు అవుతున్నారు. సాంకేతిక గురువులు, వృత్తిపరమైన గురువులు అవుతున్నారు. వీటన్నిటికీ ఏంటంటే ఈ 2 నేత్రాలు ఎంత ముఖ్యం, 3వ నేత్రం వీటన్నిటికంటే అదే జ్ఞానాజ్ఞ అంటారు.
దాని పేరే జ్ఞానం. అది మూడో నేత్రం అయి ఉంటుంది. ఆ మూడో నేత్ర స్వరూపుడే గురువు అండి, సద్గురుడు. అటువంటి అందరికీ కూడా కులగురువులే కాకుండా కులగురువులతో వీళ్ళందరూ సమిష్టి గురువు ఒకడు, దేశానికి అధినేత ఒకరు ఎలాగ ఉండాలో ఆ విధంగా దేశాధినేత అనేవాడు ఉండాలో ఒక సద్గురుడు అనేవాడు అందరికీ ఉండాలండి. ఆ సద్గురుని యొక్క ఉపదేశించినటువంటి పాదుకులు కొంతమంది గురుపాదుకులు ఇస్తారు. ఆ గురుతత్వాన్ని, గురుమంత్రాన్ని, గురుపాదుకులనే సాధన చేయాలి. ఇంకా కొన్ని గురు పరంపరలోన పంచాయతీన విధిస్తున్నారు. అలాగే ఏదైనప్పుడు కూడా మొత్తానికి మానవుడు ధన్యత చెందాలి. ధన్యత, మోక్షము ఇవన్నీ ఎక్కడున్నాయి కొన్ని తర్వాత చూద్దాం అనుకున్నా, ఉండేటప్పుడు మాత్రం ఈ పడుతున్న యాతనలకు ఒక ప్రశాంతత కావాలంటే మాత్రం మనన ఇది త్రేతే మంత్ర 3 వేళలు కూడా జపిస్తూ ఉండాలి. ఒక నామం, భగవంతుని నామ జపం. అది మీరు మీకుగా మనకుగా జపిస్తే అదేమవుతుందండి, కొన్నాళ్ళకి ఏదో అలాగా వైబ్రేట్ అవుతుంది. కానీ గురువు యొక్క శక్తిపాతము ద్వారా మనకు వచ్చి ఉంటే అది అక్షరాల్లోనే వైబ్రేట్ అయిపోతుందండి. అంటే గురువు యొక్క పరంపర శక్తిపాతం మీలో ప్రవేశించడంతో, అంటే స్వచ్ఛమైన విత్తనం అనేది వేయగా నెలకు మొలక వస్తుందో, గురు పరంపరలు ఉండేటటువంటి శక్తి ఆ శక్తిపాతం ద్వారా ఆ గురు శిష్య ప్రశిష్యుల ద్వారా మనకు వచ్చేటప్పుడు ఆ శక్తిపాతం అనేది మనకి ప్రసరిస్తుంది అన్నమాట. అందుకు గురుపదేశాలు తీసుకుని సద్గురువుల్ని, గురువు అంటే మీరు అనుకుంటే కాషాయ వస్త్రాలు వేసుకొని అన్నీ చేస్తూ ఏది తిరగనట్టుగా ఉండేవాడు అటువంటి వాళ్ళు కాదండి. గురువు అనేవాడు మీలోన ఒక వ్యక్తిగా, పిల్లల్లో పిల్లవాడిగా, పెద్దవాళ్ళ పెద్దవాడిగా, ఆధ్యాత్మికవేత్తలు ఆధ్యాత్మికవేత్తగా, అన్ని విధాలుగా ఉండేవాడండి. అందుకు అన్ని అనుబంధ. ఫర్ ఎగ్జాంపుల్ శంకరాచార్యులు వారు ఉన్నారు. ఆయన కొన్ని విషయాలు తెలియనప్పుడు కాయాన్ని అంటే శరీరాన్ని కూడా మార్చవలసి వచ్చింది ఆయన. ఎందుకనంటే తెలియని అన్ని విషయాలు తెలిస్తేనే ఆయన గురువు అవుతున్నాడు. అన్ని విషయాలు తెలుసుకున్న వాళ్ళని మనం అనుసరించాలన్నమాట. అన్ని విషయాలు తెలుసుకుంటూ అన్ని విషయాలు తెలుసుకొని నీటిలో తామర తోడ వల్ల ఏది అంటనట్టుగా ఉండేటటువంటి వాడు గురుడు. అంటే సంసారంలో ఉంటూ సన్యాసి అయ్యి ఉంటున్నారు. అటువంటి వాళ్ళు సద్గురువులు. ఫర్ ఎగ్జాంపుల్ గౌతమ మహర్షి ఇలాంటి వాళ్ళందరూ కూడా, అలాగే జనక మహర్షి, అలాగే చాలామంది సంసారంలో ఉంటూ కూడా సన్యాసులు ఉండేటటువంటి గురువులు. సన్యాసం అంటే ఇక్కడ చాలామంది సంసారాన్ని వదిలేస్తే సన్యాసం అనుకుంటున్నారు. కాదు, సన్యాసం అంటే ఇతర ఎటువంటి ఆపేక్షలు లేకుండా భగవంతుని ఇచ్చిన వాటితో ఆనందంగా జీవిస్తూ వచ్చిన దానితో సరిపెట్టుకుంటూ ఆ వచ్చిన దాంట్లో కాస్త ధర్మ మార్గంలో ఖర్చు చేసుకుంటూ తన కుల ధర్మాన్ని, గృహధర్మాన్ని, గురువు ఇచ్చే ధర్మాన్ని అనుసరిస్తూ వెళ్ళేవాడు సన్యాసి. సన్యాసి అంటే కాషాయ వస్త్రాలు వేసేసుకొని పైకి ఒకలాగా దీనిగా ఉండేవారైతే కాదు. గృహస్థ ధర్మంలోనే అనేవారు సాధన చేయడం అనేది చాలా మంచిది. అటువంటిది గృహస్థ ధర్మంలో ఇచ్చినటువంటి గురువుల్ని మనం అనుసరించడం కూడా మంచిది. అయితే గురువులు అందరూ కూడా గృహస్థ ధర్మంలో లేరు. మనకి ఆదిలో పదాట అమ్మవారు ఉద్భవించింది. అమ్మవారి యొక్క పరిచారికలు వశినాథ్ వాగ్దేవతలు, వాళ్ళు కూడా అమ్మవారిని స్థుతిస్తుండగా దక్షిణామూర్తి అమ్మవారి స్వరూపంగా ఆయన ఉద్భవించి ఆయన శిష్యుడైనటువంటి హయగ్రీవుడు అని శ్రీ మహావిష్ణువు తొలిహంస, హయగ్రీవుని యొక్క శిష్యుడు అగస్త్యుడి నుంచి పరంపరగా శ్రీ విద్య అంటేనే వేదాక్షరాలు, మంత్ర సాధన, మంత్రోపదేశము, ఈ మంత్రము, ఈ యంత్రము ఇవి ఉన్నాయనంటే కేవలం శ్రీ విద్య నుంచి వచ్చినవని. ఈ శ్రీ విద్యానికి పరమ తంత్రవేత్త సదాశివుడు. ఆ సదాశివుడే ఆ దక్షిణామూర్తి అయ్యి, ఆ దక్షిణామూర్తి హయగ్రీవుడికి ఆ శ్రీ విద్యను ఉపదేశిస్తే, హయగ్రీవుడు అగస్త్యునికి ఉపదేశిస్తే, అగస్త్యుని దయ వల్ల అలా పరంపరగా మనకి దత్తాత్రేయుడు, నారద మహర్షి వీళ్ళ పరంగా వస్తూ ఆఖరికి వ్యాస భగవానుడి వరకు వచ్చింది. వ్యాస భగవానుడి పరంపరలో అది ద్వాపరయుగం అయింది వ్యాస భగవానుడిది. మనకు వచ్చే కలియుగానికి వచ్చేసరికి వ్యాసశంకర మధ్య వందే గురు పరంపర. మనకి ఈ శ్రీ విద్య ఉపాసనలో ఆ శ్రీ విద్య గురువు, పరమ గురువు గారు, అద్వైత గురువు గారు అయినటువంటి శ్రీ శంకరాచార్యుల వారు, అపర శంకరులు. శంకరుడే ఆ శ్రీ విద్యను బోధించడానికి శంకరాచార్యులుగా వచ్చారని చెప్తూ ఉంటారు. అటువంటిది ఈ ఉపదేశం అనేది ఆ పరంపరలో వచ్చిన వాళ్ళ ద్వారా పొందటం. లేదా ఆయా ధర్మాలు వైష్ణవ ఉపాసన, వైష్ణవ ధర్మం, శైవము
ఇలాగ అనేక అనేక హైందవంలో కూడా అనేక మతాలు ఉన్నాయి, అనేక సాంప్రదాయాలు ఉన్నాయి. కానీ ఈ గృహస్థ ధర్మంలో శ్రీ విద్యోపాసన అనేది శ్రేష్టాతి శ్రేష్టం అండి. ఆ శ్రీ విద్యను ఉపాసించాలి చేయాలనుకుంటే ఆ శ్రీ విద్యా గురువులను సంప్రదించి ఆ గురువుల ద్వారా ఆ బీజాక్షరాలు ఉపదేశం అని పొంది ఆ గురువు యొక్క అనుసరణలో ఆ గురువు యొక్క ఆదేశంతో ఆ గురువుని అనుసరిస్తూ ఆ గురువు సాంప్రదాయాన్ని అనుసరిస్తూ ఎవరైతే సాధన చేస్తున్నారో వాళ్ళకి యహమందు సౌఖ్యము, పరమందు మోక్షము కూడా వస్తుందండి. మోక్షం అంటే ఎక్కడో ఎప్పుడో చూసేది కాదు, మన దాంట్లో ఆనందంగా ఉండగలుగుతున్నామంటే అదే మోక్షం అండి. మోక్షం అంటే మనం జీవుడిని మీదకు పంపించేసి ఎక్కడో తెలియంది చూడడం కాదు. ఆ విధంగా ఏంటంటే సుఖం అనేదే శాంతి, సౌఖ్యము, శాంతము, ఇదే మోక్షం అండి. అలాగే ఇహపరాలను కూడా ఇచ్చేది శ్రీ విద్య అండి. ఈ శ్రీ విద్య ఉపాసకులు చాలా చాలా గొప్పవాళ్ళు. సదాశివుడి నుంచి శ్రీ మహావిష్ణువు, హయగ్రీవుడు, అనేక మంది మహామహులు ఉన్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ గురుపదేశం గురించి మనం ఇంకా చర్చించుకుందాం. జై శ్రీమాత. జై శ్రీమాత. ఇక్కడ అదే శ్రీ విద్య గురించి, శ్రీ విద్య వేరే గురువు వేరే కాదు ఇక్కడ చెప్తున్నాడు. ఆత్మవిద్య మహావిద్య శ్రీ విద్య కామసేవిత శ్రీ షోడసాక్షరి విద్య త్రికోట కామకోటిక. ఆత్మవిద్య అనేది ఎక్కడి నుంచి వస్తుందండి అంటే శ్రీ విద్య నుంచే వస్తుందండి. అంటే గురువు ఇచ్చినటువంటి బీజాక్షరాలని జపించి దాన్ని ధ్యానంగా మార్చుకున్నప్పుడు అప్పుడు ఆత్మవిద్య అవుతుందండి. అప్పుడు మీకు దర్శనం కలుగుతుంది. అందుకే అన్నాడు ఆ దర్శనంలో షట్చక్రోపరి సంస్థిత, షట్చక్ర 6 చక్రాలు పలికించేటప్పుడు మీకు అమ్మవారి యొక్క దర్శనం కలుగుతుంది. అయితే గురుమూర్తి, గురునిధి, గురుమాత, గుహజన్మభూహు, ఆవిడే గురువై వస్తుందట. గురువు మీరు అనుకున్నట్లుగా మీకు కనిపించేటటువంటి మనిషి కాదు. అమ్మవారే ఆ గురువుని, ఆ గురు స్వరూపంగా వస్తుంది. గురుమూర్తి, గురునిధి, గురువులకు కూడా ఆవిడ నిధి అట. ఆవిడ గురువులు అందరూ వస్తున్నారు ఎక్కడెక్కడో అనేక సాంప్రదాయాలు, అనేక ఆచారాలు ఉన్నట్టే అవన్నీ కూడా ఆమె వారి ఇష్టానుసారంగా ఆ ఇష్టరూపాలుగా ఆ గురు స్వరూపాలుగా ఆ తల్లే గురునిధిగా, గురుమూర్తి, గురునిధి, గురుమాత, గుహజన్మభూహో. గురువులకి తల్లి కూడా, అంటే గురువులు వస్తున్నారంటే ఆ తల్లి యొక్క గర్భం నుంచి వస్తున్నట్ట. గుహజన్మభూహు, గుహుడైనటువంటి ఆ మహాగురువు అయినటువంటి జ్ఞానగురువు అయిన సదాశివునిగా జ్ఞానం ఇచ్చినటువంటి ఆ గుహుడంటే సుబ్రహ్మణ్యుడు. ఆ గురుమాత గుహజన్మభూహు, ఆ గుహుని యొక్క జన్మానికి కారణమైనటువంటి ఆ పార్వతీదేవి కూడా అమ్మవారని చెప్తూ గురువు యొక్క ప్రాముఖ్యతను చెప్తున్నారండి. అయితే ఈ గృహోపదేశం అనేది ఎటువంటి వాళ్ళు పొందాలి, పొందినాక ఏ విధంగా ఉండాలి? గృహోపదేశం ఎవరైతే ఈ అనేక విధాలుగా, అంటే ముందు మనిషి నవవిధ భక్తుల్లోన ఇవన్నీ సోపానాలు అంటే స్టెప్స్. ఈ స్టెప్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ భగవంతుని శ్రవణాభక్తి, ముందు భగవంతుని గురించి వినటం, టీవీల ద్వారా గురువులు చెప్పిన ద్వారా శ్రవణ భక్తి అనేది, లేదా పుస్తకాలు చదవడం వల్ల భగవంతుని అందు ఒక అభిరుచి, ఇష్టం కలుగుతుంది అనమాట. ఆ ఇష్టం కాస్త ఏమవుతుందండి, శ్రవణ తర్వాత కీర్తనకి వెళ్తుంది. ఆ భగవంతుని కీర్తించడం అంటే జపం చేయడం అనుకుందాం. ఇక్కడ కీర్తించడం, కృష్ణ కృష్ణ రామ రామ అలాగా అనుకుంటూ ఉంటారే కొంతమంది. అలాగా భగవంతుని కీర్తన, శ్రవణ, కీర్తన. అలాగే దాస్య, చాలామంది కొన్ని ఇవి ఉపేటాలు అవనివ్వండి, గుడిలో అవనివ్వండి, లేకపోతే ఆశ్రమాల దగ్గర వాలంటీర్లుగా జాయిన్ అయ్యి సేవలు చేస్తుంటారు. దాస్య, శ్రవణ, కీర్తన, దాస్య, సఖ. ఈ సఖా భక్తి అనేది చాలా గొప్పదండి. భగవంతుడి తన స్నేహితుడి కింద, స్త్రీలైతే ప్రియుడి కింద, అలాగా భగవంతుని సఖాభక్తితో కూడా ఉంటారండి. ప్రేయసి ప్రియులు ఇది కలిగి ఉంటారు. అంటే అదే మిత్రుల గుణాన్ని మిత్రుడిగా భావిస్తారు కొందరు. ఒక చక్రధాన్య పూర్వం ఒక ఆయన ఉండేవాడు, ఆయన భగవంతుని మిత్రుడిగానే భావించేవాడు. శ్రవణ, కీర్తన, సఖ. అలాగా ఇంకా అర్చన అనేది ఏంటంటే, అర్చన కూడా ఈ భగవంతుని ఆరాధనలో అర్చన అనేది చాలా ఇదండి. ఈ అర్చనలోన శ్రమ, వ్యయము వీటికి ఎక్కువగా ఉంటుంది, కానీ ఆనందం కూడా ఆ విధంగా ఉంటుంది. అంటే ప్రతి వేసే ఆకు, వేసే పువ్వు, వేసే నీళ్ళు, వేసే భగవంతుని మీద ప్రతి పదార్థం వేస్తుంటే షోడశోపచారాలు, 16 ఉపచారాలు అంటారు. ఈ భగవంతునికి అర్చన స్టార్ట్ చేసేటప్పుడు ఎవరైనా సరే ఇళ్ళల్లో పూజలు చేస్తూ ఉంటారు కదా, షోడశోపచారాలు చేస్తారు. ఏమని?
ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, ఆర్ఘ్యం, ఆచమనం, శుద్ధోదక స్నానం, ఇలాగా ఈ 16 ఉపచారాలు చేస్తుంటారు. భగవంతుని ఒక మంచి వ్యక్తిని తెచ్చి కూర్చుని పెట్టి ఆయనకి కాలు కడగడం, ఎలాగో కాలుకి ముఖం కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వడం, అలాగే ఇదిగోండి ఈ స్నానం చేయండి, ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాక మీకు మంచి భోజనం పెడతాం. ఈ విధంగా ఒక మంచి వ్యక్తిని ఎలాగైతే మీరు మీకు అభిమానించే వ్యక్తిని ఎలా గౌరవిస్తారో ఇంట్లో, ఆ విధంగా భగవంతుని కూడా కూర్చొని పెట్టి చేసే ఉపచారాలని షోడశోపచారాలు అంటారు. 16 ఉపచారాలు అంటే పూజ విధానం. టోటల్గా చెప్పాలంటే మీరు చేస్తున్న పూజ విధానంలోనే షోడశోపచారాలు ఉంటాయి, 16 ఉపచారాలు అంటారు. అయితే ఈ విధంగా అర్చన, అలాగే ధ్యాన, జపం, ఇవన్నీ కూడా అంటే వీటన్నిటికీ ఉత్కృష్టమైనది తుర్యస్థితి ఏమిటంటే ధ్యానం అండి. మరి ధ్యానానికి రావాలంటే ఎలాగే చెప్పండి? ధ్యానం వరకు వచ్చేయాలి. చాలామంది ధ్యానం నేర్పిస్తాం వచ్చేయండి అని చెప్పి ఫీజులు పెడతారు. కానీ అంత త్వరగా ధ్యానం అందరికీ రావాలంటే అది రాదు. ధ్యానదేతృదేయ రూప ధర్మ వివర్జిత. ధ్యానించే ధ్యానం పదార్థము, ధ్యానము, ధ్యేయము, ధ్యేయం దేని మీద? ఆ మూర్తిని నేను చూడాలి. ఆ విధంగా నేను ఇష్టపడే మూర్తి ఎవరు? కృష్ణుడో, రాముడో, అమ్మవారో, శివుడు. ఈ విధంగా ఆ మూర్తిని చేరాలంటే ఒక ధ్యేయం కావాలి. ఆ ధ్యేయమే మీరు కూర్చున్నటువంటి ఆసనము, మీరు పెట్టుకున్నటువంటి సమయము. అలా చేస్తూ ధ్యానము, ధ్యేయం, ధ్యానదేతృదేయ రూప, ఆ ధ్యాయము, దేతృ రూప, ఆ రూపాన్ని మీరు అప్పుడు ఆ జపం కింద ఆసనంకి వేసుకొని ఆ గురువు ఇచ్చే జపం చేయగా అది ధ్యానం అవుతుంది. ఆ ధ్యానంలోన మీకు భగవంతుని మీ ఇష్టదేవత ఏ దేవతగా మీరు జపిస్తున్నారో దాని ధ్యానం కింద మార్చుకుంటున్నారో అప్పుడు మీ ఇష్టదేవత రూపంగా మీకు కనిపిస్తుంది అనమాట. అది ధ్యేయరూప. దేతృరూప అంటే అక్కడికి చేరుతున్నారంటే మీ యొక్క ఏమంటారు గమ్యం అంట. ఆ గమ్యస్థితి అది. అందుకే ధ్యానం అవ్వాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే ధ్యాన దేయ రూప. అలాగా ఈ రూపాంగం ముందు పెట్టుకుంటున్నారు. దాన్ని అర్చనామూర్తి అంటారనమాట. సగుణోపాసన అని కూడా అంటారు. సగుణోపాసన సాగుణం అంటే ఏంటి? ఒక మూర్తిగా భగవంతుని పెట్టుకొని చేయడం అనమాట. ఒక కృష్ణుడు గానో, రాముడు గానో, ఒక ఫోటో గానో, విగ్రహం గానో, యంత్రం గానో పెట్టుకొని చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆరాధనలో కూడా ఎప్పటికప్పుడు ఏం చేస్తున్నారంటే కొత్తకు వింత పాతకు రోత. అంటే ఏకో నారాయణ, భగవంతుడు గురువు గారు వచ్చినప్పుడు ఒక మూర్తిగానే పట్టుకోవాలి తప్ప వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అనేక మూర్తులుగా. అయితే మీరు ట్రైను ఎక్కి తిరుపతి చేరాలన్నప్పుడు ఇది ముందు వెళ్తుంది అని చెప్పి ఎవరు చెప్పి దిగిపోయి మళ్ళీ ప్యాసింజర్ ఎక్కితే ఏమవుతుందండి? వెనకబడిపోతారు. అలాగే గురుపదేశానికి వచ్చారనంటే ఒక స్థితికి వచ్చి ఆ ట్రైన్ ఎక్కిన గురుపదేశం అనేది మీరు ఏ పరంపరలో ఎక్కారో ఆ పరంపర ట్రైనే సాగించాలి. ఇలా ట్రైన్లు మార్చుకున్నట్లుగా బుద్ధి మార్చకూడదు. ఆ మార్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మీరు చేరాలనుకున్న స్థానానికి చేరలేకపోతుంటారు. అలాగని చెప్పి మీరు మన గురు పరంపరలో పెట్టుకుని దేవుణ్ణి ఇచ్చామని కాదు. సాధారణంగా అద్వైత విద్యలో, శ్రీ విద్యలో మాత్రం అందరూ ఒకటని చెప్తుంది, ఒకటే అందరని చెప్తుంది. కనుక అన్నిటికీ ఆస్కారం ఉంటుంది. భగవంతుని అభిన్నంగా కూడా పూజించాలి. భిన్నంగా అంటే ఆయా మన సాంప్రదాయాలు అంటే మన పండగల్లో ఒక్కొక్క రూపంగా ఒక దేవుడు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అష్టమి, శ్రావణ మాసంలో కృష్ణుడిగా కృష్ణాష్టమి, భాద్రపద మాసంలో వినాయకుడిగా, అలాగే ఆశ్వేజ మాసంలో అమ్మవారిగా, కార్తీక మాసంలో శివుడిగా, మాఘమాసంలో రవిగా అంటే సూర్యుడిగా, అలాగే చైత్రంలోని మళ్ళీ వసంతలక్ష్మిగా, మళ్ళీ వైశాఖంలోని విష్ణు మహాభగవానుడికి, ఇలాగా వేరు రూపాలు వస్తున్నప్పటికీ ఒకే రూపం అనమాట. ఆయా సందర్భాలు బట్టి అదేంటి బట్టి మనం ఎలా చూడండి, ఇంట్లో ఉంటే నైట్ అలాగే ఇంట్లో ఉంటే ఒక డ్రెస్సు, బయటకు వచ్చేటప్పుడు ఒక డ్రెస్సు, స్పెషల్గా బయటకు వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక స్పెషల్ పార్టీకి వెళ్ళేటప్పుడు, ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఎలా మనం అవుతుంటాం, భగవంతుడు కూడా అలా విభిన్న రూపాలు దాలుస్తుంటాడు. కానీ ఏది దాల్చినప్పటికి కూడా, మనం ఏది చేయనప్పటికి కూడా, అన్నీ అనుసరించినప్పుడు కూడా ఒక పరంపరను మాత్రం పట్టుకొని మర్కట ప్రేమ కలిగి ఉండాలండి. మర్కటం అంటే కోతి ఏం చేస్తుందంటే తన మటుకు తనకి ఏం తెస్తుందట. కానీ కోతి పిల్ల ఏం చేస్తుందంటే ఆ తల్లి కాలు పట్టుకుని విడిచిపెట్టదట. అలా గురువుని గురు పరంపరని, ఇక్కడ గురువు అంటే వ్యక్తిని కాదు, మీరు వ్యక్తిని నేను చేయమని చెప్పట్లేదు, ఆ పరంపరని గౌరవించాలి. ఆ గురువు అనేవాడు ఆ పరంపర ఎక్కడి నుంచి వచ్చింది, శంకర పరంపర, ఈ పలానా పరంపర, ఆ పరంపర నుంచి వచ్చింది, ఆ పరంపరను పట్టుకోవాలండి. విభిన్నంగా ఉండాలి, భిన్నంగా ఉండాలి. అంటే మీరు నలుగురితో పాటు సంఘం శరణం గత్యామి, సంఘంలో పాటు మనం అన్నీ చేసుకుంటూ వెళ్తూ
ఈ పరంపరని ఇచ్చేటటువంటి దీన్ని వదలకూడదండి. దానివల్ల ఏమవుతుందంటే స్థిరం కలుగుతుంది, స్థితప్రజ్ఞత కలుగుతుంది. లేనప్పుడు అచంచలమైపోయినట్టు మనస్సు చంచలం కాకుండా చంచలం అయిపోతుంది. ఏం చేయాలో తెలీదు. మీకు ఆఖరికి మీకు గురువు ఉన్నప్పుడు కూడా ఆ గురువును కూడా కలిసి ఆ గురువు దగ్గర మీరు తెలుసుకోవాలనుకోవడం కూడా జరగదు. ఎందుకంటే మీరు స్థిరం లేదు, చంచలం అయిపోయింది మీ మనస్సు, మీ యొక్క సాధన. అందుకు ఒక పరంపరలో ఎవరైతే ఆ యొక్క పరంపర యందు ఆ గురువు పాదముల యందు స్థిరత్వాన్ని కలిగి శ్రద్ధాభక్తులు కలిగి అతని ఆశయాలకి అనుగుణంగా అనుసరించే వాళ్ళు మాత్రం అది అందుకే చూడండి, ఎంతోమంది కొన్ని మఠాల్లో వేల మంది ఉంటారు, కానీ అందులో తరించే వాళ్ళు ఒక 10 మంది 100 మంది ఉంటారు. వాళ్ళు ఉత్తమ శిష్యులు అనమాట. అంటే అదే పట్టుకొని కూర్చున్నారు. మన పెద్దల నుంచి వస్తున్న సాంప్రదాయాలను మనం ఎలాగ ఆచరిస్తున్నామో, మా ఇంట్లో ఎలా చేస్తారండి, పూజలు ఎలా చేస్తారండి, ఈ సమయం వచ్చినప్పుడు ఎలా అంటే ఎలాగ మనం ఆచరిస్తున్నాం, ఆ గురు పరంపరను కూడా అలాగే అనుసరించి ఆచరించాలండి. అప్పుడు ఇది అవుతుంది. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ముందుగానే చెప్పున్నాను, ఈ రోజుల్లో కులోం నామస్మరణ ముక్తి. మనం ఇవన్నీ కూర్చొని షోడశోపచారాలు చేయాలని అంటే కనీసం సర్దుకోవడానికి 1 గంట పడుతుంది. అంతకుముందు ఆ సామాన్లకి దానికి తగ్గ పూజ ద్రవ్యాలు తెచ్చుకోవాలంటే 1 రోజు పడుతుంది. ఇవన్నీ చేసుకుంటూ చేసింతా చూస్తే పూజలో మనం ఆ భగవంతుని ధ్యానించేది ఎంతసేపు ఉండదు. దానికి ఏంటంటే ఉత్తమోత్తమం ఏంటంటే గురూపదేశం అనేది ప్రతి ఒక్కరు పొంది, గురూపదేశం అంటే ఒక నామం గురువు ద్వారా వచ్చి ఆ నామానికి ఆ గురువు ద్వారా వచ్చేటప్పుడు ఆ శక్తి వస్తుంది. కనుక ఆ నామాన్ని నిరంతరం జపించాలండి. ఈరోజు పలానా దీనిలో మడిలో ఉన్నానండి చేయకూడదు, పలానా దీనిలో తడిలో ఉన్నాను చేయకూడదు, ఇలా ఉండకూడదు. జపం అనేది మనస్సు ఎప్పుడు కూడా మనకు దగ్గరగానే ఉంటుంది. ఎందుకంటే మనం ఏది చేసినా చేయకపోయినా అది మాత్రం అన్ని చేసేస్తుంటుంది. వెళ్ళని దూరాలకు తీసుకువెళ్ళిపోతుంది. ఊహించని కోడని ఊహించేస్తుంది. అన్నీ మన దగ్గరికి చేరుస్తుంది, తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది. అందుకు ఈ మనస్సు అనేది ఎప్పుడు కూడా భగవంతుని దగ్గర ఉంచాలండి. అంటే జీవాత్మ పరమాత్మను కలపమని చెప్పాడు. జీవాత్మ అంటే నువ్వు, అంటే నీ మనస్సు, అది పరమాత్మతో కలపాలి. పరమాత్మ అంటే భగవంతుడు, నీకు నచ్చినటువంటి దేవుడు, నీ గురువు ఇచ్చినటువంటి మంత్రం. దాన్ని నిరంతర జపంగా చేస్తూ ఉండాలండి. చేస్తూ ఉంటే ఆయా సందర్భాల్లో మీరు ఎక్కడికి వెళ్ళి ఏ విధంగా చేసుకోండి, ఏ ఆచారాలు పాటించండి. కానీ గురువుని ఒకసారి గురువు ఉపదేశంలోకి వచ్చినప్పుడు, ఆ గురు పరంపరలోకి వచ్చినప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం సత్కార్యమే యజ్ఞములకు మాత్రం మనం హాజరవ్వగలదు. విదేశాల్లో ఉన్నప్పుడు సాధ్యం కాదు, కానీ స్వదేశంలోనే కాస్త దూరం రాగలిగేటట్టు ఉండేటప్పుడు మాత్రం ఆ నెలకో లేకపోతే ఒక 3 నెలలకో లేకపోతే ఒక సంవత్సరంకో 6 నెలలకో ఆ గురు పరంపరలో జరుగుతున్నటువంటి ఉత్సవాల్లో పాల్గొనటం వల్ల మీరు పొందినటువంటి శక్తి మళ్ళీ మీకు అంటే చూడండి, ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మనం ఎలాగా ప్లగ్ తగిలించి తెచ్చుకుంటామో ఆ విధంగా మళ్ళీ గురు పరంపర శక్తి మీకు చేరుతూ ఉంటుంది. లేనప్పుడు మీ గురువు దగ్గర లేనప్పుడు మీకు అది శక్తి కూడా దూరంగానే ఉంటుంది. అలా గురువుని అనుసరిస్తూ గురువుని శుశ్రూషిస్తూ ఉండాలండి. ఆ విధంగా ఉండేటప్పుడు మీకు ఆ గురుపదేశం అనేది తీసుకున్న ఫలితాలు కూడా వస్తూ ఉంటాయి. ఏది లేకుండా మేము తీసుకున్నాం, ఏదో చేసేస్తున్నాం, ఈ గురువు గారు ఇచ్చిన ఒక 11 మార్లు చేస్తాం అంటే మళ్ళీ ఏవేవి కొత్త పాకెట్లకు పోతే ఒక స్థితికి ఒక గమ్యానికి అయితే మీరు ఎంత మాత్రం చేరలేరు. కనుక ప్రతి ఒక్కరికి మరి ఇన్ని రెస్ట్రిక్షన్స్తో ఉండాలి, ఇన్ని చేయాలి, ఇలాగైతే ఎలాగండి అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా మనకు తెలుసో తెలియక అందరు కూడా ఉపదేశాలు పొందే ఉంటున్నామండి. ఫర్ ఎగ్జాంపుల్ సామూహిక లలిత పారాయణాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా లలితానామ పారాయణాలు ప్రతి దగ్గరలో చేస్తున్నారు. చాలా సంతోషించదగ్గ విషయం అదైతే. ఎందుకంటే అమ్మవారు మహావిద్య, ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్య, కామసేవిత. ఎన్ని జన్మల్లో కానీ ఎన్నో పూజలు, ఎన్నో వ్రతాలు, ఎన్నో నోములు, ఎన్నో సత్ఫలితాలు, సత్కర్మలు చేస్తే కానీ ఈ జన్మలో అమ్మవారిని ఏదో ఒక గ్రామదేవత రూపంగా నేను పూజించాలనే భాగ్యం అయితే కలగదండి. అది కలిగింది. అందులో లలితానామాన్ని ఏదో మామూలుగా చేసి చదువుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఆ యొక్క శ్రద్ధాభక్తి కలిగిందంటే అది అతీతం అండి. అతీతమైనటువంటి మీకు ఒక పూర్వజన్మ సుకృతం మీకు వచ్చినటువంటిది. అందుకు ఆ సుకృతాన్ని కూడా విడిచిపెట్టకూడదు. అలాగా ఈ లలితా సహస్రనామానికి వచ్చారంటే మీరు శ్రీ విద్యలోకి అడుగు పెడుతున్నట్టే. ఆత్మవిద్య, మహావిద్య,
శ్రీ విద్య కామసేవిత. అది గురువు ద్వారా పొందాలి. ఇప్పుడు లలితానామం కూడా పలానా కొంతమంది సమిష్టిలోన శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర మహామంత్రశ్య అని గురువు అక్కడ ఎవరైతే చెప్పిస్తున్నారో మీకు టీమ్ లీడర్స్ వాళ్ళు చెప్పించేటప్పుడు అక్కడ గురువులు అవుతున్నారు. అంటే లలితా సహస్రనామం కూడా మీరు ఉపదేశం పొందినట్లే. చూసారా? అలాగా మేము ఉపదేశం మాకు అక్కర్లేదు, ఉపదేశం అనుకోవడానికి లేదు, అందరూ పొందున్నారు. ఎవరి ద్వారా మీకు అమ్మవారి పాదుగా ఆ చిగురు ఆ కొమ్మ వచ్చిందో ఆ కొమ్మని అనుసరిస్తూ ఉండాలండి, ఆ పరంపరను అనుసరిస్తూ ఉండాలండి. అప్పుడు మీకు ఏదో. అంతేగాని ఇక్కడ చాలా తక్కువగా ఏదవుతున్నాయండి, తక్కువ ఉపచారాలు ఉన్నాయండి, చిన్న విగ్రహాలు ఉన్నాయండి, చిన్నవి ఉన్నాయి, పలానా దగ్గర పెద్ద విగ్రహాలు ఉన్నాయి, పెద్ద ఆచారాలు ఉన్నాయి అంటే అది కాదు. మీరు ముందు ఏది పట్టుకున్నారో దాన్ని అలాగ చేస్తూ ఉంటే అదే మీకు ఆత్మవిద్య అవుతుందండి. ఆ పరంపరలో వెళ్ళాలి. అది శ్రీ విద్య అంటే. చూసారా? అది